మహబూబ్ నగర్ శివారులో నెల రోజులుగా చిరుతపులి సంచారం జనాన్ని భయాందోళనకు గురిచేస్తుంది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జనావాసాల మధ్య సంచరిస్తున్న చిరుతపులితో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చిరుత జనావాసాల మధ్య ఎందుకు తిరుగుతోంది? ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? చిరుతపులిని బంధించేంత వరకు జనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగరంలో సుమారుగా నెల రోజుల నుంచి చిరుతపులి హల్చల్ చేస్తుంది. జనానికి కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. అటు వీరన్నపేట కానీ టీటీగుట్ట ఏరియాలో చిరుత మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. గతంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చుట్టువైపున కూడా ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాను దాటుకొని టౌన్లో మొట్టమొదటిసారిగా చిరుతను చూసిన తర్వాత జనమంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. సో ఆ చిరుతని ట్రాక్ చేయడం కోసం, బంధించడం కోసం ఫారెస్ట్ శాఖ తరఫున ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ట్రాక్ కాలేదు. సో వాటికి కారణాలు తెలుసుకుందాం. ఎట్లాంటి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి మనతో పాటు మాట్లాడడానికి డిఎఫ్ఓ సత్యనారాయణ గారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి? అసలు ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు మీకు మహబూబ్నగర్ టౌన్ చూసినట్టయితే మహబూబ్నగర్కు మూడు వైపులా కూడా మనం ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ పర్టికులర్గా ఈ వీరన్నపేట ఆ టీడీగుట్ట అనేటువంటిది కొద్దిగా టౌన్లోనే ఉన్నట్టుగా ఉంది. బట్ ఇది ఓల్డ్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియానే. బట్ అప్పుడు ఆ డంప్ యార్డ్ ఉండడం వల్ల దాన్ని డిస్రిజర్వ్ చేశారు. సో ఆ డిస్రిజర్వ్ చేయడం వల్ల అదొకటిను, తర్వాత ఈ నేషనల్ హైవే వచ్చింది ఈ మధ్యలో. నేషనల్ హైవే రావడం వల్ల ఆ పార్టు ఫ్రాగ్మెంట్ అయిపోయింది, విడిపోవడం వల్ల ఇప్పుడు ఆ చిరుతపులి అనేది అక్కడ మనకు గత 15 రోజుల నుంచి కనబడుతుంది. బట్ అది ఫారెస్ట్ కంటే ఫారెస్ట్ లాగానే ఉంది. పైన కూడా మనము ట్రాప్ కెమెరాస్ పెట్టినాము, తర్వాత కేజెస్ పెట్టాము, ట్రాప్ కేజెస్. రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం, దాని మూవ్మెంట్ కూడా మానిటర్ చేస్తున్నాము. సో అక్కడ వైల్డ్ లైఫ్ సఫిషియెంట్గా ఉంది, దానికి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది, వాటర్ ఉంది. కాబట్టి అది ఫారెస్ట్లోనే ఉన్నట్టు మనకు, అది ఏమి జనావాసాలకు వచ్చినట్టు ఏం కాదు. సో మనమే ఆ చుట్టుపక్కల అంటే దాని చుట్టూ కూడా మనం ఇండ్లు కట్టుకున్నాం. అదొకప్పుడు ఫారెస్టే. సో ఇప్పుడు డిస్రిజర్వ్ అయింది, బట్ ఫారెస్ట్కు టచ్ ఆనుకొనే ఉంది. మీకు చూసినట్టయితే మ్యాప్ ద్వారా చూపిస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది మనకు ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా మనకు ఫారెస్ట్ ఏరియాస్. మీకు ఇక్కడ అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్, ఇదంతా కూడా అప్పన్నపల్లి, కానీ ఇదంతా మహబూబ్ నగర్ రిజర్వ్ ఫారెస్ట్. మీకు నేను ఇది యారోతో చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా మహబూబ్ నగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఈ మహబూబ్ నగర్ టౌన్ ఇది మీకు జూమ్ అవుట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో ఈ మహబూబ్ నగర్ టౌన్, ఇదంతా కూడా టౌన్, మీకు మహబూబ్ నగర్ టౌన్. సో దీనికి కనెక్టివిటీ పోవడం వల్ల ఎప్పుడో ఏ నైటో ఇది ఈ ఫారెస్ట్ నుంచి దీనిలోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఇక్కడ మంచి ఫారెస్ట్ లాగా ఉంది. 2-3 సేఫ్ ప్లేసెస్ ఉన్నాయి పైన, మేము చూసాం తిరిగి. సేఫ్ ప్లేసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫారెస్ట్ లానే ఉంది. ఇదంతా కూడా మంచి గ్రీన్ కవర్, ఇదంతా కవరేజ్ ఉన్నది. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇండ్లన్నీ కూడా ఈ లోపలికి వస్తున్నాయి చొచ్చుకొని. దీన్నంతా కూడా తవ్వుకుంటూ లోపలికి ఇదంతా వస్తున్నాయి. ఎనీవే వచ్చినాయి, కానీ మనకేమిటంటే ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో చూస్తే ఇక్కడ దీనికి కావాల్సిన ఫుడ్ ఉన్నది. ఇక్కడ ఈ రాళ్ళ మీద మంచి వాటర్ కూడా ఉన్నది ఫెసిలిటీ. ఫుడ్ ఏమిటంటే అది వైల్డ్ బోర్డ్స్ ఉన్నాయి, దీంట్లో రకరకాల వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, పర్క్పెంట్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో దానికి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది, వాటర్ ఉన్నది. కాబట్టి 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది, లేకుంటే ఇన్ని రోజులు ఉండదు, వెళ్ళిపోవాలి. సో మనం కొండ మీద ఉన్నది, అది గుట్ట మీద ఉన్నది, దాని హ్యాబిటేట్ అది. అంత భయపడాల్సింది లేదు, కానీ కావాల్సినటువంటి అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ, తర్వాత ఎస్పీ గారి ఆధ్వర్యంలో కానీ, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు, మనము, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఏం చేసామంటే కలెక్టర్ గారు ఈ అన్నీ అంటే ఇండ్లు ఏవైతే గుట్టకు ఆనుకొని ఉన్నాయో వాటి దగ్గర ఫోకస్ లైట్స్ పెట్టారు. ఎందుకంటే లైటింగ్ ఉంటే కొంత అటువైపు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి దాదాపుగా 30-40 ఫోకస్ లైట్స్ పెట్టారు. మన వాళ్ళు 24/7 మన వాళ్ళంతా కూడా నైటు డే 24 అవర్స్ 3 టీములు తిరుగుతున్నాయి. సో డే టైంలో ఉన్నారు, నైట్ టైంలో ఉన్నారు, ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. సో మనం ఇచ్చినటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు
ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది, లేకుంటే ట్రాప్లో చిక్కుతుంది. ముఖ్యంగా అంటే ఈ లెపార్డ్ని ట్రాక్ చేయడం కోసం చేస్తున్న ఒక ప్రొసీజర్ ఏదైతే ఉందో మీరు చేస్తుంది, అక్కడ కెమెరాస్ పెట్టారు, కేజెస్ పెట్టారు, కానీ కొంత సెన్సిటివ్గా డీల్ చేస్తున్న ఒక డిస్కషన్ జరుగుతుంది. దీని మీద ఏమంటారు? దీన్ని చేయాలి కదా. వైల్డ్ లైఫ్ అంటే దానికి కూడా ఇప్పుడు లెపర్డ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటిది, షెడ్యూల్ 1 యానిమల్. సో అది మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వైల్డ్ లైఫ్ ఉన్నదంటే కొంత మనకు అడవిలో దాని అడవి ప్రాముఖ్యత, వైల్డ్ లైఫ్, ఫ్యూచర్ జనరేషన్, ప్రతి దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది. సో మనం వైల్డ్ లైఫ్ దాంట్లో లెపర్డ్ షెడ్యూల్ 1 యానిమల్ కాబట్టి దాన్ని కూడా మనం సెన్సిటివ్గానే డీల్ చేయాలి, దాన్ని కూడా సేఫ్గా ఉండేటట్టుగా చూడాలి. సో ఎవరు కూడా దాన్ని టీజ్ చేయడం కానీ, పదే దాన్ని చూసుకుంటూ అక్కడ గొడవ చేయడం ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. చేసినట్టయితే అది కొన్ని రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. యూజువల్గా ఆ ఏరియాలో ఉంటున్న జనం ఇప్పటివరకు వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నప్పుడు కూడా ఇప్పటివరకు చిరుతపుల్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు స్థానికులు మాట్లాడుతుంది. వీరన్నపేట కానీ టీడుగుట్ట ఏరియాలో వాళ్ళ జనరల్ రొటీన్ లైఫ్కి కొంత ఇబ్బందిగా మారింది. మార్నింగ్ ఎర్లీగా బయటికి రావడం, యూజువల్గా హార్వెస్టింగ్ వ్యవసాయం చేసే వ్యవసాయ పొలాల దగ్గరగా ఉన్న ఆ ఏరియాలో వ్యవసాయం చేయాలంటే మార్నింగ్ కానీ లేకపోతే లేట్ నైట్లు బయటికి రావడం కానీ కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇది ఎంత టైం పడుతుందన్న కొంత టెన్షన్ కూడా ఉంది. వాళ్ళు బయటికి రావాలంటే ప్రాణభయం ఒకటి, జనరల్గా వాళ్ళ లైవ్లీహుడ్ కూడా దెబ్బతింటుందన్న ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఇంకా ఫాస్ట్గా అంటే మీకు మానిటరింగ్ చేస్తుంది డిస్ట్రిక్ట్ టీంతో కాకుండా ఎన్ని టీమ్స్ ఇందులో పనిచేస్తున్నాయి స్పెసిఫిక్గా? దీంట్లో డిస్ట్రిక్ట్ టీం అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళము కొంతవరకే ఇది ఎక్స్పర్టైజ్ ఉంటుంది, కానీ దీనికి స్పెషల్ టీమ్స్ ఉంటాయి, ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వైల్డ్ లైఫ్లో ప్రతిదీ కూడా మనము మా హెడ్ ఆఫీస్కు ఇన్ఫామ్ చేయాలి, హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మాకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటారు, అక్కడే ఒక ఓఎస్డి గారు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు దీంట్లో. అట్లనే రెస్క్యూ టీమ్స్ ఉంటాయి ఆ మధ్యలో. సో ఏదైనా కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళను, రెస్క్యూ టీం కూడా మన దగ్గరకు వచ్చారు, రెస్క్యూ టీం వచ్చారు, ఒక 2 రోజులు ఉన్నారు. వాళ్ళంతా కూడా లొకేషన్స్ చూపించారు, ఎక్కడెక్కడ మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ట్రాప్ కెమెరాస్, ట్రాప్ కేజెస్ పెట్టడానికి కూడా పర్మిషన్స్ తీసుకొని ప్రతిదీ కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది వైల్డ్ లైఫ్కు సంబంధించింది కాబట్టి అది కూడా మనం కేర్ తీసుకుంటూనే దీన్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం పట్టండి అంటే, ట్రాంక్యులైజ్ చేయండి అంటే ఫారెస్ట్ ఏరియాలో రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా సరి అయిన పద్ధతులు కావు కాబట్టి మనం పాటించము. ప్రోటోకాల్ ఏముంటుందో దాని ప్రకారం అది డీల్ చేసుకుంటూ దాన్ని మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, ఒకవేళ ట్రాప్ అయినట్టయితే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే ఫారెస్ట్లో వదిలేస్తాము. అయితే జూ పార్క్లో కానీ మంచిగా హెల్దీగా ఉన్నట్టయితే వేరే పార్క్లో, వేరే ఫారెస్ట్ ఏరియాస్లో వదిలేస్తాం అన్నమాట. ఇది ప్రొసీజర్, దాని ప్రకారం చేస్తున్నాం మనం.